రాయలసీమ ప్రాంత వాసులకు సాగునీరు తాగునీరు అందించాల్సిన చంద్రబాబు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ యొక్క రాయలసీమ ప్రాంత వాసులకు సాగునీరు అందించేందుకు పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎట్లా చూడొచ్చు అంటారు? ఈరోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రాంత వాసులంతా సాగునీటి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వాటిని అడ్డుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు కదా, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఒక మాట చెప్పినారు. నేను సాధించిన విజయాలు నేను చెప్పుకోవడం లేదు, నేను సాధించిన విజయాలలో అన్నిటికంటే గొప్ప విజయం ఏందిరా అంటే రాయలసీమ లిఫ్టుని ఆపడము. చంద్రబాబు నాయుడు గారితో క్లోజ్డ్ డిస్కషన్లో కూర్చున్నప్పుడు ఈ రాయలసీమ లిఫ్టును మీరు ఆపితేనే ఇరిగేషన్ ప్రాజెక్టులపైన కానీ నీటి వాటాలపైన కానీ చర్చకు నేను మీ దగ్గరికి వస్తాను, కాబట్టి మీరు రాయలసీమ లిఫ్టుని ఆపాలా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకు చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఆపినట్ల రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. దానికి సమాధానంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు? రాయలసీమ లిఫ్ట్ వల్ల ఎటువంటి ఉపయోగము లేదనే మాట చెప్పినారు. ఒకవేళ రాయలసీమ లిఫ్ట్ వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోతే రేవంత్ రెడ్డి అనే ఆయన ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. హరీష్ రావు అనే ఆయన కూడా మాజీ ఇరిగేషన్ మంత్రి. వాళ్ళందరూ కూడా రాయలసీమ లిఫ్ట్గాన వస్తే రాయలసీమ ప్రజలకు అట్లా నెల్లూరు వాసులకు నీళ్లు తరలిపోతాయి, అట్లా పోతే మా తెలంగాణ నష్టపోతుందని చెప్పి ఎందుకు మొత్తుకొని చెప్తారు? ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటి, చంద్రబాబు నాయుడుకు తెలివి లేక ఇది ఉపయోగం లేని ప్రాజెక్ట్ అని చెప్తున్నాడా, లేదా రేవంత్ రెడ్డికి హరీష్ రావుకి అవగాహన లేక తెలివి లేక ఇరిగేషన్ ప్రాజెక్టులపైన సబ్జెక్టు లేక వాళ్ళు విమర్శిస్తున్నారు, ఆపినారా ఈ రాయలసీమను అనేది మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రాయలసీమ రైతాంగానికి ఎప్పుడు కూడా మోసమే. గతంలో జీవో నెంబర్ 69 తీసుకొని వచ్చి మోసం చేసినారు. హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ అంతా ఆయన్నే చేసినా అని చెప్తాడు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది ఎన్టీ రామారావు గారు అయితే ఆ తర్వాత దాన్ని పనులు మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వము, రాజశేఖర్ రెడ్డి గారు. ఆ తర్వాత దాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు కంటిన్యూ చేసినారు. చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఏముంది దీంట్లో? అదే రకంగా ఈరోజు గత వారం రోజుల క్రితం కేసీ కెనాల్కు నీళ్లు రావడం లేదనే ఉద్దేశంతో కేసీ కెనాల్ ఆయకట్టు కింద ఉన్న రైతులందరూ కూడా ఆత్మహత్యలే మాకు గతి అని చెప్పి విషం బాటిళ్ళు పట్టుకొని ఉరితాళ్ళు పట్టుకొని కేసీ కెనాల్లో దిగిన మాట వాస్తవమా కదా? మళ్ళీ మీరు ఎందుకు ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు ఇవ్వలేకపోయినారు కేసీ కెనాల్ రైతులకు? ఈ రోజుకి కూడా గ్రామాలలో ఏం దండోరాలు వేపిస్తున్నారు, ఏం ప్రచారాలు చేపిస్తున్నారు? ఇంకొక 10 రోజులు మాత్రమే ముచ్చుమారి లిఫ్ట్ ద్వారా మేము నీళ్ళు ఇవ్వగలుగుతాం, ఆ తర్వాత ఇవ్వలేమని చెప్పి చెప్తున్నారు. వీటన్నిటికీ పరిష్కారం రావాలంటే ఎట్లా? భూమిని చూస్తే అర్థమైపోతుంది కదా నీళ్లు పారుతున్నాయా లేదా అని. నెర్రలు విచ్చుకున్న భూమిని చూసిన తర్వాత కూడా ఇంకా ప్రచారాలపైన కాన్సన్ట్రేషన్ పెట్టి సాయం చేయాలనే ఆలోచన రాకపోతే ఆ గోడు ఎవరికి చెప్పుకోవాలా? ఎన్నేళ్ళైనా రైతులకు మోసమేనా? వ్యవసాయానికి మోసమేనా? రాయలసీమ ప్రాంత ప్రజలకు మోసమేనా? ఈ ప్రాంతంలో పుట్టిన చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రాంతానికి సాయం చేయాలనే ఆలోచన రాకపోగా కేవలం ఒక 1000 కోట్లు ఖర్చు పెడితేనో 1500 కోట్లు ఖర్చు పెడితేనో ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయిపోతుంది. అంటే ఈ యొక్క ప్రాంతవాసిగా విషయాన్ని పక్కన పెడితే ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఏ ప్రాంతవాసులకైనా మంచిగా సాగునీరు తాగునీరు అందించాలనే ఒక ఉద్దేశంతో చాలా మటుకు వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అడ్డుకోవడానికి గల కారణం ఏమిటంటారు? ఆయన స్వార్థమా లేకుంటే రైతుల పట్ల నిర్లక్ష్యమా? ఎప్పుడు కూడా ఈ గవర్నమెంట్కి, తెలుగుదేశం గవర్నమెంట్కి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ వ్యవసాయం పట్ల చిన్నచూపు, వ్యవసాయం దండగా అనే రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ మేజర్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా క్యాపిటల్ రీజను ఆడ ఏదో డబ్బులో ఇన్వెస్ట్ చేయాలా, ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి 10 రూపాయల ఆదాయ మార్గాలు చూపించాలనే ఉద్దేశం తప్పనిచ్చి వ్యవసాయం పైన కానీ రైతులపైన కానీ ఎప్పుడు చిన్నచూపు ఉండబట్టే ఎన్టీ రామారావు అంతటి గొప్ప వ్యక్తి స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టులను కూడా ఈయన పూర్తి చేయలే. మళ్ళీ అవి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మళ్ళీ ఒక లైన్లోకి వచ్చి ఒక ట్రాక్లోకి వచ్చి జలయజ్ఞం పేరిట ప్రాజెక్టులు పూర్తయినాయి తప్ప, ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ పట్ల కానీ వ్యవసాయం పట్ల కానీ ఇరిగేషన్ పట్ల కానీ అంత కమిట్మెంట్ ఉంటే ఆ రోజు గత పాలకులు మొదలుపెట్టిన ప్రాజెక్టులను ఎప్పుడో ఈయననే పూర్తి చేసి ఉండాలి. చేయలేదు కదా. అంటే ఆయనకి ఈ సబ్జెక్టు పైననే, ఏది వ్యవసాయం, అగ్రికల్చరు, ఫార్మర్సు, ఇరిగేషన్, ఈ సబ్జెక్టుల పైన ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఎప్పుడు కూడా చిన్న చూపుతోనే పోతున్నారు. కాబట్టి రేపు మేము కూడా ఎందుకు పోతిరెడ్డిపాడు దగ్గరికి పోయి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ప్రజలకు తెలిసేలాగా ఉద్యమం చేయాలని అనుకున్నామంటే ఎటువంటి ఉపయోగం లేని ప్రాజెక్టు అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. రేపు ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే గాన ఎస్ఆర్బీసీ కాలువకు కానీ ఇట్లా నిపులవాగుకు కానీ ఇట్లా తెలుగంగ ప్రాజెక్టులకు కానీ అట్లా నెల్లూరు జిల్లా వాసులకు కానీ
ఎన్ని నీళ్లు పోతాయి, ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు పోతాయో చెప్పడానికే రేపు మేము పోతిరెడ్డిపాడు దగ్గర కూడా పోవాలని నిర్ణయించుకున్నాం. అంటే మీరు చెప్తున్నారు ఈ యొక్క ప్రాంత వాసులకు కావచ్చు, రాయలసీమలోని 4 జిల్లాలు కావచ్చు, పక్కన ఉన్న నెల్లూరు జిల్లా కావచ్చు, ఈ యొక్క ప్రాంత వాసులకు ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ఎంతగానో అవసరం అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అయితే మీరు వీటిని అడ్డుకోవడం వలన చంద్రబాబుకి ఎటువంటి మేలు అంటారు? ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అంటే వాళ్ళకి ఇష్టం లేదనే సబ్జెక్ట్ ఒకటైతే, రెండోది వచ్చేసి మాటలతో కాలం గడపాలనుకునే మనుషులు వీళ్ళు. 1000 కోట్లో 1500 కోట్లో ఖర్చు పెడితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయిపోతుంది. ఇది ఫ్యాక్ట్. కళ్ళ ముందర ఉండే ప్రాజెక్టుని ఇన్కంప్లీట్గా పెట్టి గోదావరి జలాలను తెచ్చి బనకచర్లలో కలుపుతా, ఇట్ ఈజ్ ఏ గేమ్ చేంజర్ అని చెప్పి ఒకరోజు ప్రెజెంటేషన్ మీ మీడియా విలేకరులను అందరినీ కూర్చోబెట్టుకొని ప్రెజెంటేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. గోదావరి జలాలను తెచ్చి బనకచర్లలో కలపాలంటే దాదాపుగా 10-11 లిఫ్ట్లో పెట్టాలి. దానికి అయ్యే ఖర్చు 5,000 కోట్లు, 10,000 కోట్లు, లేకుంటే 20-30,000 కోట్లు ఎంత ఉంటుందో మనకి అంచనా కూడా లేదు. కళ్ళ ముందరుండే ప్రాజెక్టును పూర్తి చేయకుండా గాలి మాటలన్నీ ఎందుకు మాట్లాడాలా? ఇవి ప్రజలను మభ్యపెట్టడమా కాదా, తప్పుదారి పట్టియడమా కాదా? మీరే గుండెల మీద చేసుకొనండి. గతంలో ఈ జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరేటప్పుడు గుండ్రేవుల ప్రాజెక్టు, వేదావతి ప్రాజెక్టులను మేము పూర్తి చేస్తాము, నేను టీడీపీ పార్టీ అంటే నాకు ఇష్టం లేకపోయినా నేను టీడీపీలో చేరేదానికి కారణం చంద్రబాబు నాయుడు గారు నాకు హామీ ఇచ్చినారు ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తా అని చెప్పినారు. అప్పుడు చేయలే, ఇప్పుడు వచ్చి 2 ఏళ్ళు అయింది, ఇప్పుడు చెయ్యలే. మాటలు చెప్పడం తప్పనిచ్చి ఆచరణలో ఈ ప్రభుత్వం లేదు, ఇది సుస్పష్టం. మరి ఏం చేయబోతున్నారు పార్టీ తరపున యొక్క రైతులకు కావచ్చు, ప్రజలకు తాగునీరు అందించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతున్నారు? మీకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పినారు. మొన్న ప్రెస్ మీట్లో కూర్చున్నప్పుడు కూడా మెడికల్ కాలేజీలు అనేది ఒక బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్పినారు. దాన్ని అడ్డుకుంటామని చెప్పినాము. మా వంతు ప్రయత్నంగా మా వంతు పోరాటం చేసి జనాల దగ్గర కోటి సంతకాల సేకరణ చేసి రచ్చబండ కార్యక్రమాలు పెట్టి ప్రజలకు అవగాహన తెచ్చి ఆ టెండర్లకు ఈరోజు ఎవరైనా రావాలన్నా కూడా ఇది పెద్ద స్కామ్ ఉన్నట్లుంది, ఇరుక్కుంటామని చెప్పి ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అదే రకంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా స్పష్టంగా ఏం చెప్పినారు? మీరు గాన పూర్తి చేయకపోతే, మీకు చేత కాకపోతే రేపు మేము గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే సంవత్సరం లోపల 2 సంవత్సరంన్నర లోపల ఖచ్చితంగా కంప్లీట్ చేసి రాయలసీమ ప్రజలకు ఇది అంకితం చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మేము ప్రజలకు అవగాహన కల్పించాలి. ఎందుకంటే కానీ పక్క రాష్ట్రంలో ఉండే వాళ్ళు మన రాష్ట్రంలో ఉండే ప్రాజెక్టును ఆపినామని చెప్పుకుంటా అంటే మన రాష్ట్రంలో ఉండే మేధావులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, రైతు సంఘాల నాయకులు కావచ్చు, రాయలసీమ కోసం పోరాడినటువంటి ఎంతోమంది పెద్ద మనుషులు కావచ్చు, వాళ్ళందరూ ఈరోజు ఏకతాటిపైకి వచ్చి మా ప్రాంతంలో ఉండే ప్రాజెక్టులను ఆపనికి మీరెవర్రా అని చెప్పి క్వశ్చన్ చేయాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టడం చాలా తప్పు. మరి ఏం చెబుతున్నారు అంటే పూర్తి స్థాయిలో రేపు 5వ తారీఖున చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని చేపట్టారు కదా, మరి అడుగడుగున అడ్డుకునే అవకాశం ఉందంటారా? మాకు తెలిసినంత వరకు గత 2-3 రోజుల నుంచి మేము అందరితో మాట్లాడుతున్నాం కదా, లీడర్లతో కానీ పబ్లిక్తో కానీ, నాకు తెలిసినంత వరకు చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు, రైతులు ఆ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. పోలీసులకు మేము గతంలోనే బనకచర్ల దగ్గర మన పోతిరెడ్డిపాడు దగ్గర ఒక ప్లేస్ని చూపించడం జరిగింది. లేదు ప్రాజెక్టుకు దగ్గరలో ఉండకూడదని చెప్పినారు. సరే, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ప్లేస్ తరిగోపుల దగ్గర చూపించినాము, అక్కడ హైవేకి దగ్గరలో ఉండకూడదని చెప్పినారు. ఇట్లా ఏం చెప్పినా కూడా ఏదో ఒక రీజన్ పోలీసు వాళ్ళు చెప్తూనే ఉన్నారు. మేము కూడా కోర్టును అప్రోచ్ అయినాం, పర్మిషన్స్ కోసం చూస్తున్నాం. కాబట్టి కావాలని మాకు పర్మిషన్స్ రిజెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేమైతే 5వ తారీఖున పోతిరెడ్డిపాడు దగ్గరికి ఖచ్చితంగా వెళ్తాం. అక్కడ ఎంతవరకు పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయించినారో అవన్నీ కూడా ప్రపంచానికి చూపించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని తెలియదు. ఇది మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క రాయలసీమ ప్రాంత వాసులకు కృష్ణా జలాలను అందించేందుకు పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైన పరిస్థితి. 5వ తారీఖున చెలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని చేపట్టారు. ఖచ్చితంగా ప్రజలకు, ప్రతి రాయలసీమ వాసులకు వీటిపైన అవగాహన కల్పించి దీనికోసం సాధించేదాకా తమ పోరాటం కొనసాగిస్తామంటూ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.